మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న ఆ మహాపండితులు ఇద్దరును తాము మహాగణపతిని ప్రత్యక్షపరచగలమనియు వేదోక్తముగా సమస్తమును జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేసిరి. యజ్ఞాంతమున స్వర్ణమయ కాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి అనతి కాలములోనే వారు గణేశ చతుర్థి నాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించదనని ఆనతినిచ్చిరి. యజ్ఞమునకు హాజరైన వారందరూ ఆశ్చర్యచకితులైరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. వారు కనిపించినదంతయును ఇంద్రజాలమో మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. అట్లయినా మరి ఒక పర్యాయము నిదర్శనమీయవలయునని వాదించిరి. కానీపుర వినాయకుని మహిమ. అప్పుడు హోమగుండమునందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహాగణపతి రూపము మూర్ఖులారా, త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడును బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియును శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియును మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియును భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువును సమస్త సిద్ధులు సిద్ధించుటకు సిద్ధమునును ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడును ఇదే విధముగా సమస్త దేవతలను నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. దైవీ శక్తులు రాక్షస శక్తులు కూడా నాయందే ఉన్నవి. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణు రూపములో బ్రహ్మరుద్రులు విలీనమైన అది దత్తరూపము. ధర్మశాస్త్ర రూపములో గణపతి షణ్ముఖులు విలీనమైన అది కూడా దత్తరూపమే. దత్తుడు ఎల్లప్పుడూ త్రిమూర్త్యాత్మకుడని తెలియుడు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునందు మహాగణపతి ఉన్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభుడు గణేశ చతుర్థి నాడు అవతరించిరి. సుబ్రహ్మణ్య తత్వము వలన వారిది కేవలము జ్ఞానావతారమని తెలియుడు. ధర్మశాస్త్ర తత్వం వలన వారిది సమస్త ధర్మకర్మలకు ఆదియును మూలమును అని గమనించుడు. రాబోవు వారి అవతారము మాతాపితల సంయోగ ఫలితము కాదు. జ్యోతి స్వరూపము మానవాకృతి చెందును. ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియు అసత్యము పలికినందులకు మీలో ఒకడు గుడ్డివాడుగా పుట్టును. సత్య స్వరూపమును వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంధులైన భక్తులు సత్యమును గురించి చెప్పుచునను పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభుమూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు అని పలికెను.